అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకోగలవా? కానీ దేవుడు ఎందుకు ఈ విషయాన్ని తెలియపరిచారంటే, ఏమంటే ఇశ్రాయేలీ ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు కూడా దేవుడి అంటే భర్తయముగా ఉంటున్న ఆ దేవుని విడిచిపెట్టి అన్య దేవతల్ని ఆరాధించడానికి ఎవరి చాలా సందర్భాల్లో వెళ్ళిపోయారు. ఈ హోషేయ కోసం ఒక్కోసారి కొన్ని శ్రేష్టమైన మాటలు విందామండి. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చును, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుచున్నారు గనక నీవు పోయి వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. ఒకసారి చూడండి, ఎవరికి ఆజ్ఞ ఇచ్చారండి? హోషేయ గారికి. ఆయనకి ఆజ్ఞాపించగానే హోషేయ ఇదిగో వ్యభిచారం చేయబడుతున్న ఏమంటే ఇదిగో ఒక స్త్రీ, ఆమె ఎవరంట? ఆమె పేరు కూడా ఇక్కడ రాయబడి ఉంది. పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనుము. గోమెరును పెండ్లి చేసుకోమని చెప్పాడు. ఏమంటే ఆమె జీవితం ఎలా ఉందంటే ఒక నీచమైన జీవితం జీవిస్తుంది. ఒక వేశ్య బ్రతుకుతున్న ఆమె దగ్గరికి వెళ్ళి ఏమండి పెళ్లి చేసుకోమని చెప్పాడంటే ఆమెను పెండ్లాడి నీ భార్యగా చేర్చుకో. ఈ ఆజ్ఞ ఎవరిచ్చారు? దేవుడే. దేవుని చెప్పిన మాటకి వెంటనే అతను లోబడి ఎక్కడైతే ఒక నీచమైన ఒక వేశ్య బ్రతుకుతుందో ఆమె దగ్గరికి వెళ్ళి ఏమండి పిలుస్తున్నాడు, గోమెరు ఇదిగో నేను నిన్ను వివాహం చేసుకుంటున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పగానే నేను సిద్ధం, నువ్వు సిద్ధమేనా అని ఒక ప్రవర్త చెప్తున్నాడు. వెంటనే వాడికి వెళ్ళి అంతకంటే ముందు ఎంతో మందికి ఆమె ఒక బానిసగా ఉంది. అలాంటి బ్రతుకుతుంటే ఏమండి ఆమెని ఒక వెలిచ్చి కొనుక్కున్నాడు ఆయన. అలాంటి జీవితంలో ఉంటున్న ఏమండి ఈ గోమెరాని ఏం చేశాడు అనుకుంటున్నావు? ఆయన చూసారా, పెళ్లి చేసుకున్నాడు. అంటే విలువలేని జీవితాన్ని విలువ ఇవ్వడానికి, చేర్చుకోవడానికి, తన సొంత భార్యగా చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎవరి మాటను బట్టి? దేవుడి చెప్పే మాటను బట్టి విధేయత చూపించారు. ఏమంటే నిజంగా అలాగే వెళ్ళి ఒక వేశ్యని తన భార్యగా చేర్చుకుంటున్నప్పుడు ఎంతమంది జన సమూహముగా ఉంటున్న ప్రజలు ఉంటారు. ఏంటి ఆయన ఎవరండి? ఆయన దేవుని దాసుడిగా ఉంటున్న ఒక ప్రవర్త అయితే ఏమండి ఆయన వెళ్ళి ఈమెను చేసుకోవడం ఏంటి? ఇక్కడ కొన్ని శ్రేష్టమైన ఉపదేశాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఏమండి ఆమెని వెళ్ళాడో, తీసుకుని వచ్చాడో, వివాహం చేసుకున్నాడో, ఆమెకి 3 పిల్లలు పుట్టారు. ఎంతమంది? 3 పిల్లలు పుట్టిన తర్వాత మరలా ఇదిగో ఎక్కడి నుండి అయితే వచ్చిందో మరలా అక్కడికి మరలా వెళ్ళిపోయింది. ఒకసారి చూడండి, తీసుకొచ్చాడు ఆయన. తీసుకురాగానే మరలా ఏ జీవితాన్ని అయితే ఒక అపవిత్రతను అంటించుకొని ఒక నీచమైన ఒక వేశ్య బ్రతుకుతుందో మరలా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆమె మరలా 3 బిడ్డలు పుట్టిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళింది? అక్కడికి వెళ్ళిపోయింది. మరలా దేవుడు అంటున్నాడు, ఏం పర్లేదు, మరలా తీసుకో. నిజంగా ఎలా ఉంటుంది చెప్పండి? అసలు చేసుకోవడమే, అలాంటి ఆమెను చేసుకోవడమే ఒక వింత అయితే మరలా 3 బిడ్డల పుట్టిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇశ్రాయేలు పరిస్థితి కూడా అంతే. దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి ఆరాధించడం విడిచిపెట్టి, దేవుణ్ణి సేవించడం విడిచిపెట్టి ఏమండి చాలామంది చెట్లు రాళ్ళు రప్పలకి మొక్కడానికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అన్య దేవతలను ఆరాధించడానికి దేవుణ్ణి విడిచిపెట్టి మర్చిపోయారట. పై వచనంలో చూడండి, 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చును. చూడండి, జనులు ఏం చేశారట అండి? యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుచున్నారు గనక అంటే ఆ మాట కనపడుతుంది. చూడండి, వ్యభిచరించుచున్నారంటే వాళ్ళు ఎవరిని వ్యభిచరించున్నట్లు? ఏమండి విగ్రహాలని, అన్య దేవతల్ని. అంటే ఒక భర్తగా ఉంటున్న దేవుని విడిచిపెట్టారు.
వేశ్య అని ఆ మాట మనకు కనపడుతుందంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడే మనకి ఎలా ఉన్నాడంటే ఒక భర్తగా ఉన్నాడు. ఆయన భర్తను విడిచిపెట్టి భర్తను మర్చిపోయి నీచంగా బ్రతుకుతున్న వారిని ఏమంటారు? భర్తని విడిచిపెట్టి విడిచిపెట్టి వేరొక జీవితం అక్రమ సంబంధం కలిగి ఉన్నారు ఇంకా వారిని ఏమంటాం మన భాషలో కదా? అలాగే దేవుని సేవించడం మర్చిపోయి దేవుణ్ణి ఆరాధించడం మానేసి ఈ ప్రజలు అంటే ఎవరిని ఆరాధించడానికి వెళ్ళారు? అక్కడ కనపడుతుంది, జనులు యెహోవాను విసర్జించి బహుగా చూసారంట. అంటే ఇలా చేస్తున్నారు. మరొక సందర్భాన్ని ఒకసారి చూద్దాము. ఈ ప్రజలు ఎలాగా దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగారో సందర్భం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో ఒక శ్రేష్టమైన మాట ఉన్నది, చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 26వ వచనం. ఎవరమ్మా? తాము ఎరగని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి గనుక ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశం మీదకి తెప్పించుటకు దాని మీద యెహోవా కోపము రగులుకొనెను. చూసారా? ఏమండి ఆ మాట చూడండి, ఏమంటారంటే తాము ఎరగని అన్య దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించి గనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశం మీదకి తెప్పించుటకు దాని మీద యెహోవా కోపము రగులుకొనెను. చూసారా ఎలాగా ఆ విషయాలు మనకు కనపడుతున్నాయో? అంటే దేవుడు ఎవరో కూడా తెలియని ఆ స్థితిలో ఉంటూ ఎరగని దేవతలను ఎవరు ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారంట. ఎంత విడ్డూరం! నమ్మకముగా రక్షించేవాడిని విడిచిపెట్టారు ప్రజలు, పోషించేవాడిని విడిచిపెట్టారు ప్రజలు. దేనికి పనికిరాని వాటి వైపుకి వెళ్ళి వారు ఏం చేశారు అనుకుంటున్నారో? పూజించి వచ్చి దేవునికి బహుగా కోపాన్ని కలిగించారు. ప్రియమైన వాళ్ళారా, ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి సార్ ఆలోచించండి, వివాహమైన తర్వాత భర్తని విడిచిపెట్టి పరాపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే నిజంగా భర్తకి ఎలాగా ఆవేదన కలిగి ఉంటుంది కదా? ఈరోజు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి ఇదిగో దేవుణ్ణి మర్చిపోయి లోక సంబంధమైన పాపంలో బ్రతికితే దేవుడు కూడా అలాగే బాధపడతాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఓషియా గ్రంథంలో దేవుడు మనకి ఒక పాఠాన్ని నేర్పించడానికి చూపిస్తున్నాడు. ఓషియా ప్రవర్త చేత దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఓషియా ఇదిగో నువ్వేం చేయాలి తెలుసా? గొమొర్రా ఆ దగ్గరికి వెళ్ళి నువ్వేం చెయ్యాలి? ఒక వేశ్యని నీ భార్యగా చేర్చుకో. ఆమెను తీసుకొచ్చాడో చేసుకుని ఆయన కొన్ని మాటలు చెప్తున్నాడు. ఇదిగో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నేను వివాహం చేసుకున్నాను. నువ్వు ఇంతకు ముందు నువ్వు ఎలా బ్రతకవో నాకు అనవసరం. నువ్వే జీవితం జీవిస్తున్నావో నాకు అనవసరం. పాప రోత బ్రతుకులో నువ్వు బ్రతుకుతున్నావా? అయినా కానీ నువ్వు ఏమని పట్టించుకోవట్లేదు. నేనేం చేశాను అనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు ఒక బానిసమైన నీచమైన స్థితిలో ఉంటుంటే నేను నిన్ను కొనుక్కున్నాను. ఒకసారి తీసుకొచ్చాడు, మరలా ఆమె ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఆ సందర్భం మరలా ఒకసారి చూద్దామండి. ఓషియా గ్రంథంలోకి రండి ఒకసారి. ఓషియా గ్రంథము 3వ అధ్యాయము, ఓషియా గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్లు అడవులను కోరి ఇతర దేవతలను పూజించును. యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలే వ్యభిచారిణియగు దాని యొద్దకు నువ్వు పోయి దానిని ప్రేమించుము. కాగా నేను 15 తులముల వెండి, చూడండి మాట చూడండి, నేను 15 తులముల వెండి 15 తులముల ఎండిని ఏదుము యువలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని. చూడండి ఆయన ఏం చేశాడంట? ఆమెను విడిపించడానికి ఆ వేశ్యని కొనుక్కోవడానికి ఎంత వెండిచ్చి కొనుక్కున్నాడు ఆయన? 15 తులముల. చూసారా? అంతకంటే ముందు
పరాయి వాళ్ళు వారు ఏం చేశారంటే ఆమెని ఈ డబ్బిచ్చి ఒక నీచమైన స్థితిలో ఆమె బ్రతుకుతుంది. అలాంటి ఆమెని ఏమండి ఈ హోషేయ ప్రవర్త ఏం చేశాడు తెలుసా? వెళ్ళి ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పి, అంతేకాదు వెలిచ్చి కూడా ఆమెను ఏం చేసుకున్నాడో భార్యగా చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసైనా అమ్మ? ఓసారి 2వ వచనం, కాగా నేను ఏమంటాడంట? చదవండి. చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలెను, నీ ఎడల నేనును అలాగున నుందును. నిశ్చయముగా ఇశ్రాయేలులో చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయు నుందురు. దేవతా స్తంభమును దాని ఎఫోదును దాని గృహ దేవతలను దాన్ని ఎంచుకొనుకుందురు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేయుదురు. ఈ దినములు అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవాను అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. చూడండి, అంతకంటే ముందు కొన్ని సందర్భాలు జరిగినాయి కదా. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కొడకయు వ్యభిచారం చేయకయు నీ ఉండవలెను, నీ ఎడల నేనును అలాగునందును. చూడండి, అంటే నువ్వు ఏ విధముగా అయితే చక్కగా యోగ్యవంతురాలుగా నువ్వు ఉంటావో ఆ విధంగా నేను ఎలా ఉంటానో అలాగని ఉంటానని చెప్పినే కానీ ఆమె ఏం చేసింది తెలుసా? మరలా అలాంటి జీవితాన్ని జీవించడానికి వెళ్ళిపోయింది. అంటే దేవుడు ఎంతగా ఆమెని ప్రేమించాడో, ఎంతగా ఆమెని ఆదరించాడంటే ఆయన ఎవరనుకుంటున్నారో? ఆయన ఒక ప్రవర్త, ప్రజలకి సువార్తను బోధించి అనేక మంది నడిపించి వ్యక్తి. అతనికి ఏమైనా ఏమండి అమ్మాయిలు దొరకడం ఏమైనా కష్టమంటారా? ఒక స్త్రీ వివాహం చేసుకోవడానికి ఎలాంటి శ్రేష్టమైన ఆమెను చేసుకోవచ్చు అయినా. కానీ దేవుడు ఇదిగో పలానా ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి ఆమెని నువ్వు వివాహం చేసుకుని నీ భార్యగా సొంతం చేసుకోమని ఆమె కోసం చెప్పాడేంటి? అంటే ఈమె ఏ విధముగా అయితే విడిచి మరలా ఏ జీవితాన్ని అయితే జీవిస్తుందో నా ప్రజలు కూడా అలాంటి బ్రతుకే బ్రతుకుతున్నారు. అలాంటి బ్రతుకుతున్నారంట. ఈరోజు చూడండి, రక్షణ పొందిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభు కొరకు మేము బ్రతుకుతున్నామంటే చెప్పుకుంటూ ఏమంటే వాగ్దానాలు చేసి ప్రమాణాలు చేసి ఎంతమంది చెప్పండి లోకంలో కలిసిపోతున్నారు? మరి లోకంలో కలిసిపోతున్నారంటే దేవుణ్ణి ఇప్పుడు అన్యాయం చేసినట్టు కాదా? దేవుణ్ణి మోసం చేసినట్లు కాదా? మరి భర్తగా ఉంటున్న దేవుని విడిచిపెట్టి ఏ లోకమనే పాపములోనికి వెళ్ళి చెదిరిపోయారో, మనుషులు నానా విధముల కలిగిన పాపములోనికి వారు వెళ్ళిపోయారు. వారైతే అన్య దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు కదా. ఈరోజు మనము విషయంలో దేవునికి హేయమైన స్థితిలోనికి, దుష్కార్యమనే పాపంలోనికి వెళ్ళిపోతున్నారు చాలామంది. అది ఏదైనా సరే అది చూపు వల్ల దేవునికి విరోధంగా మారిపోతున్నాం. మనం మాట్లాడే మాటల వల్ల దేవునికి విరోధంగా మారిపోతున్నాం. అపవిత్రతను మనం అంటించుకుంటున్నామా దేవునికి విరోధముగా? ఈ శుద్ధమైన అంతరంగములు ఏదైనా చిన్న చేదైన వేరు ఒకటి మొలిస్తే ఇదంతా ఏమైపోద్ది? అది దేహమంతా చెడిపోద్దంట. అందుకే బుక్కావాణి తైలములో చచ్చిని వేగపడింది అనుకోండి, ఆ సెంట్ అంతా ఏమైపోద్ది? దుర్వాసన కలుగుతుందంట. సెంట్ ఎంతో మంచి స్మెల్ వస్తుంది అనుకుంటాం కదా, దాంట్లో ఏదైనా కల్మషం అన్నది ఉంటే, ఏదైనా చచ్చినది ఏదైనా దాంట్లోనికి వెళితే అది ఎలా మారిపోతుంది కదా. మనము ఇలాగ రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఏదైనా ఏ గొడ్డ ఏదో చనిపోయింది అనుకో, ఆ స్మెల్ ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుందని పీరిస్తామా? చూసారా? అంటే ఎలా అనిపిస్తుందంటే మనకి అసహ్యం పడుతుంది అక్కడికి వెళ్ళినప్పటికీ. అయ్య బాబు ఏంటిది అని. దేవుడు కూడా హృదయాలను చూస్తుంటే ఆయనకి అసహ్యం కలిగేవారుగా ఉండకూడదు. అలాగే నేడు ఎవరున్నారు తెలుసా? ఇశ్రాయేలు ఉన్నారు అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజు ఈ సమాజంలో మనం ఎలా ఉన్నాం? ఆ రోజు ఇశ్రాయేలుకైతే ఈ రోజు మనం విడిచిపెట్టట్లేదా? దేవుడు ఎలా ప్రేమించాడో తెలుసా? విడిచిపెట్టినా ఎలా ప్రేమించాడో చూడండి. ఇదే హోషేయ గ్రంథము 11వ అధ్యాయము
ఎక్కడి నుండి విడిపించాడో, ఎలా విడిపించాడో, ఎలా పిలుస్తున్నాడో, ఎలా ఆదరిస్తున్నాడో అనే విషయాలు మనకి కనబడుతున్నాయి. 11వ అధ్యాయము మొదటి నుండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. అని ఎలా పిలిచాడంట అంటే ఐగుప్తు దేశంలో నుండి పిలిచి ఉన్నాడు. ఎలాగంటే తన ప్రవర్తన చేత పిలిచాడు. పాపములో ఉంటున్న వారందరిని కూడా ఒక పరిశుద్ధులుగా మార్చాలని, చీకటనే ఒక ఐగుప్తులో ఉంటున్న వారిని ఒక ఆశ్చర్యకరమైన వెలుగులు నడిపించడానికి నేడు ఇశ్రాయేలు బానిసత్వములో ఉంటున్న ప్రజల్ని విడిపించారు కదా. విడిపించగానే మరలా కొన్ని దినాలు గడవగానే మరలా వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? బయలుదేవతలను పూజించడానికి, అన్య దేవతలను ఆరాధించడానికి వెళ్ళారు. ఆయన పిలిచాడు. ఎక్కడి నుంచి అంటే ఏమండి ఐగుప్తు దేశములో, అంటే చీకటనే ప్రదేశంలో నుండి, పాపం అనే ఐగుప్తులో నుండి ఒకరోజు ప్రజలందరినీ పిలిస్తే ఏమండి 2వ వచనం కనబడుతుంది. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులను అర్పించి విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడును నేనే. చూడండి, ఏం నేర్పినవాడు అంటే ఆయన నడకంటే ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో కూడా నేర్పేది ఎవరు అనుకుంటున్నారో? మన దేవుడు. అంటే మన మాట వినకపోయినా కానీ ఆయన ఏం చేసేది దేవుడు తెలుసా? పిలిచేవాడు. ఎలాగా? వాక్యం చేత. మాట వినకపోయినా కానీ ఆయన మాటల చేత మనకు అందిస్తాడు. ఆయన ఇదిగో నువ్వు మారాలి, సరిగా ఉండాలి, సరైన మార్గంలో నడవాలని పిలుస్తున్నాడు ఆయన. ఒకరోజు ప్రవర్తన చేత ఆయన మాట్లాడుతుంటే ఎవ్వరు కూడా ప్రజలు పట్టించుకోలేదు. అది పిలిచేవాడు, మాట వినకపోయినా కానీ ఆదరించేవాడు, ఎవరి దగ్గరికి చేర్చుకునేవాడు. అయినా పట్టించుకోలేదంట. పట్టించుకోకుండా వారు ఏం చేశారంట అంటే బయలుదేవతలను వారు బలులు అర్పించి విగ్రహములకి ఏం చేశారంట అంటే జీవము లేని దానికి వడ్డీ విగ్రహంగా ఉంటున్న వారికి ఏమంటే దాంట్లో ఏమీ లేని దాన్ని అందరూ ప్రజలందరూ ఏం చేశారంట? జీవము కలిగిన దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడం ఏమంటే విడిచిపెట్టి దేనికి సాగిలు పడ్డారు వాళ్ళు? విగ్రహాలకి వారు ఏం చేశారంట? ధూపం వేశారు. ఏమండి అలా చేసినా గానీ దేవుడు వాళ్ళని ఏం చేసేవాడు తెలుసా? ఎఫ్రాయిము నేను చెయ్యి పట్టుకుని నడక నేర్పిన వాడును నేనే. చూడండి, వానికి నడక నేర్పిన వాడిని నేనే. వారిని కౌగిలించుకున్న వాడును నేనే. నేనే వాణిని స్వస్థపరిచి వాడనై అయినను ఆ సంగతి వారికి మనసు పట్టలేదు. ఏం పట్టలేదంట? మనస్సున పట్టలేదు. చూసారా? నడక నేర్పేవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే. ఎంతలా చేసినా గానీ ఏమంటే వారు ఏం తెచ్చుకోలేదంట? అది అందుకే బోధ ఎంత విన్నా కానీ చాలా మంది మారాలి, రక్షింపబడాలి, మారు మనసు పొందాలి, ప్రభు కొరికే నమ్మకంగా బ్రతకాలన్నా కానీ కొందరు ఏం చేయాలనుకోవాలి? మనసు పట్టుకుంటారా? అది నా అక్కది ఇది పక్కోడు కంటే. ఇప్పుడు సినిమాకు చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నా మాట్లాడడం అనుకో, నేను చూడట్లేదు కదా, ఎవరు చూస్తున్నారా? పక్కడు చూస్తున్నారు. మనం చూడకపోవచ్చు, మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మొబైల్ ఫోన్లో అది ఏదో ఉంటుంది. మనము టీవీ దగ్గరికి వెళ్ళి టీవీలో సీరియల్ చూడకపోవచ్చు, మొబైల్ ఫోన్లో ఏం చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్లో ఏం చూస్తున్నాం, మనకు తెలియకోకుండా మనం కొన్ని సందర్భాలు అక్కడ ఆగిపోతాం. మనం ఒక్కొక్క వీడియో మనం ముందుకు నడిపిస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఆగనిపిస్తుంది కదా. అంటే ఒక చూపు చేత ఆ విషయంలో తొలగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇది నేను చూడకూడదు అని అనుకుంటాం, కానీ కొన్ని సందర్భాలు ఏమనుకోవాలి అంటే దుష్టుడు ఏం చేస్తాడంటే ఏమంటే జాయిగా ఇదేం కాదు కదా అనుకుంటాం. దాంట్లోనే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ప్రియమైన వారలారా. అందుకే చాలా సందర్భాల్లో మనం ఆలోచించవలసింది ఏంటంటే ఆయన చెప్పుచున్న మాటలు ఏంటంటే మనం మరొక సందర్భం ఉంది, స్నేహబంధముతో అంటాడు ఆయన. ఎలాగంటే స్నేహబంధముతో స్నేహించి ఏం చేస్తున్నాడంట?
ఆ, ఆ, చాలండి. వారిని ఏం చేశాడంట ఆయన అంటే ఒక పాపపు కాడిలో ఉంటున్న వారిని తీసేసి ఇప్పుడు ఏం చేసినట్టు ప్రజల్ని వాళ్ళందరినీ ఒకరోజు ఏమంటే దేవుడు ఆదరిస్తే ఐగుప్తు దేశంలో ఏం కావాలో చెప్పండి అన్ని ఇవ్వలేదా ప్రభు నడిపించినప్పుడు మోషే చేత? ఇదిగో మాకు ఆహారం కావాలంటున్నప్పుడు తన ప్రవర్తన చేత ఆహారాన్ని దేవుడు పంపించలేదా? నీళ్లు కావాలని అడగగానే నీళ్లును దేవుడు వరకే ఇవ్వలేదా? మరి పూరెట్టి పిట్టలను వారు ఏం చేశారంట? భోజనముగా ఆహారాన్ని బుధించారు. వారికి ఏం కావాలో శ్రేష్టమంది అన్నీ ఇచ్చాడు దేవుడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత దేవునికి విరోధంగా మారి ఒక దేవత స్తంభాన్ని చేసుకుని దేవునికి సాగిలి పడవలసిన వారు దూడ బొమ్మకి వారు ఏమవ్వారో సాగిలి పడ్డారు. అలా చేయడం బట్టి దేవునికి ఎంత కోపపడ్డా చెప్పండి కదా. అంటే మాట మాటికి ప్రజలు తొలగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రక్షణలోకి వచ్చిన తర్వాత ఎందరో తొలగిపోయే వారికి ఉంటున్నారో అలాగ ఉండకూడదనే కన్న తండ్రి యొక్క ఆలోచన. అందుకే నేను మిమ్మల్ని ఎలా కొనుక్కున్నాను తెలుసా? పరిశుద్ధులుగా ఉండుటకై, పవిత్రులుగా ఉండుటకై తను తాను మన కొరకు ఏమయ్యాడంట ఆయన. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మాట చూడండి. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏంటమ్మా? మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. ఎలా బ్రతికించాడంట అంటే చాలామంది ఎలాంటి జీవితాన్ని జీవిస్తారనుకోవాలంటే మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరందరూ ఏమై ఉన్నారో చచ్చిన వారై ఉన్నారు. ఏమండి ఆయన మనల్ని ఎలాగ మార్చుకున్నాడో ఎలాగ పరిశుద్ధపరుచుకున్నాడో చెప్తే ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా అంటే బ్రతికించాడంటే జీవాన్ని ఇవ్వడానికి, జీవితాన్ని ఇవ్వడానికి మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడని. ఎలా ఇచ్చాడు ఆయన? మనల్ని ప్రేమించడాన్ని బట్టి మహనీయుడని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తన్ను తాను బలిగా అర్పింపబడడానికి వచ్చాడు. జీవితానికి విలువ ఉందంటారా? ఒక వేశ్య జీవితం కూడా అలాంటి జీవితమే. ఓషయ ప్రవర్త వెళ్ళి ఎలాగైతే ఆమెని విడిపించాడో, వివాహం చేసుకున్నాడో, విలువలేని ఆమెకి విలువ వచ్చింది. ఆ విలువని మనం కాపాడుకుందామే? కాపాడుకోలేదు. నా భర్త కదా, నేనేమో ఎన్నో సంవత్సరాలు నీచమైన బ్రతుకుతున్నాను. చాలామంది నన్ను గౌరవించేవారు లేరు, ఆదరించేవారు లేరు. ఇదిగో ఆమెను ఎలా పిలుస్తారు చెప్పండి? పాపపు బ్రతుకుందామని ఎలా పిలుస్తారు? మన భాషలో ఆలోచించండి. విలువిస్తారా? ఎవరైనా గౌరవిస్తారా? ప్రేమిస్తారా? అలాంటి వారితో మాట్లాడతారా? అలాంటి జీవితాన్ని జీవిస్తున్న ఆమెని ఓషయ ప్రవర్త ఏం చేశాడండి? ఏమంటే పెళ్లి చేసుకున్నాడంటే అని ఎంత మంచోడో సార్ ఆలోచించండి. దేవుని మాటకు లోపడ్డాడో, దేవుడిచ్చే ఆజ్ఞకు వచ్చింది. 3 బిడ్డలు పుట్టిన తర్వాత మరలా వెళ్ళిపోతే ఏవండి ఏంటి ప్రభా మళ్ళా వెళ్ళి తీర్చేసుకోమంటున్నావు? నీకేమైనా న్యాయమేనా? నీకేమైనా మంచేనా అని అడిగే అవకాశాలు తనకు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అయినా తను అడిగాడా? అడగలేదు. ఎందుకంటే దేవుడు చెప్పింది చెయ్యాలి. ఇది అర్థం అవడానికి ఇదిగో ఒక వేష ఏ విధంగా అయితే మరలా వెళ్ళిపోయిందో, నా ప్రజలు నా కొరకు బ్రతకవలసిన, నన్ను ఆరాధించవలసిన నా బిడ్డలే నన్ను విడిచిపెట్టి వారు ఏం చేశారు? అన్య దేవతల్ని ఆరాధించారు. ఈరోజు కూడా మనకు కూడా దేవుడు అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు ఇచ్చినన్ని కూడా అవి విడిచిపెట్టకూడదు. అందుకే రక్షణ పొందిన తర్వాత చాలామంది లోకములో కలిసిపోయిన వారు బోళ్ళంతమంది ఉన్నారు ప్రియమైన వారులారా. దానికోసమే పేతురు గారు రాసిన పత్రిక అనుకుంటా, ఓసారి ఆ మాట చూడండి. పేతురు గారు రాసిన పత్రిక ప్రతి ఒక్కరు వాక్యాన్ని చూద్దామండి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక
2:22 ఒకసారి చూడండి. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొర్లినట్లు. ఆ మాట చూడండి. కుక్క అంటండి తన వాంతికి తిరుగునట్లును, కడగబడిన పంది బురదలోనికి. చూడండి ఈ మాటకి ఇప్పుడు అర్థం ఏంటంటారో చెప్పండి. ఇప్పుడు కుక్క వాంట్ చేసుకుంది అనుకోండి, అది కక్కింది అనుకోండి, కక్కిన తర్వాత మరలా అటు ఇటు తిరిగి మరలా ఏం చేయొచ్చు, దాన్ని తింటుందంట. అలాగే ఇప్పుడు బురదలో ఉంటున్న పందిని చూసి శుభ్రంగా క్లీన్ చేశారనుకోండి, మరలా ఎక్కడికి వెళ్తుంది అది? ఎందుకంటారు? దాని స్థలము అదే గనక. అది ఎంత నీట్గా తయారు చేసినా కానీ, దాన్ని చక్కగా మేకప్ చేసినా కానీ మరలా ఏ బురదలోంచి వచ్చిందో మరలా అదే బురదలోనికి వెళ్ళిపోతాయి. ఈరోజు రక్షణలోనికి వచ్చిన తర్వాత మనము అలాగా వెళ్ళడానికి వీరలేదు. ఎందుకు అనుకుంటున్నారో? ఒక పరిశుద్ధుడు మన కొరకు చనిపోయాడు. ఆయన ఒక పవిత్రుడు మన కొరకు చనిపోయాడు. ఎందుకంటే మనలో ఏ మంచి, ఏ యోగ్యత, ఏ అర్హత, మనలో ఏ గొప్పతనం ఏమీ లేదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడంటే, పాపులంటే ఏవంటే అసహ్యం కలిగే జీవితం అంతే. అలాంటి జీవితాన్ని ఎలాగ మార్చాడు తెలుసు? ఆయన మహిమ శరీరముగా మార్చాడు. అలాంటి దేవుడు మన కొరకు చనిపోయాడే. చాలామంది రక్షణ పొందిన వారే ఏ లోకమనే పాపాన్ని విడిచిపెట్టారో మరలా అదే లోకంలోకి జారిపోతున్నారంటే రక్షణ పొందినట్లు కాదు. ప్రియమైన వారులారా, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదిగో దేవుని దగ్గరికి వచ్చారు. వారి అవసరాలకి వారు ఏం చేశారంట? దేవుణ్ణి వాడుకున్నారో, అవసరం తీరగానే మరలా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారో. ఏమంటే న్యాయాధిపతుల గ్రంథములో ఒక న్యాయాధిపతుని కోసం మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఏమంటే చెరలో ఉంటున్న ఇశ్రాయేలుని దేవుడు విడిపించినా కానీ మరలా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళిపోయారు. అన్య దేవతలను ఆరాధిస్తుంటే, ఒరే మీరు నన్ను పట్టించుకోలేదు కదా, నన్ను విడిచిపెట్టారు కదా, నన్ను మర్చిపోయారు కదా, ఆ దేవుళ్ళని వెళ్ళారు కదా, వెళ్ళి మీరు ఏం చేసుకోండి, మొరపెట్టుకోండి, మిమ్మల్ని రక్షించనేమని దేవుడు బాధపడి ఆ మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఆ మాట చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము. ప్రతి ఒక్కరు వాక్యాన్ని తీద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతల్ని పూజించితిరి గనక నేను ఇకనో మిమ్మల్ని రక్షింపను. ఆ మాట చూడండి. ఎవరిని ఏం చేశారంట? అది మీరు ఏం చేశారు? మరలా చదువుకుందాం. అయితే మీరు నన్ను విసర్జించడం అంటే ఏంటి? నన్ను విడిచిపెట్టారు, నన్ను వద్దనుకున్నారు కదా. మీరు నా కోసం ఆలోచించుకోకుండా, నన్ను వద్దనుకోకుండా మీరు నన్ను ఏం చేశారు? నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించుదురు గనుక నేను ఇకనో మిమ్మల్ని రక్షింపను. మీరు పోయి మీరు కోరుకున్న దేవతలకు మొర్ర పెట్టుకునడి. రాగండి. ఏమన్నాడు ఆయన? మీరు నన్ను విడిచిపెట్టారు కదా, నన్ను వద్దనుకున్నారు కదా, నన్ను విడిచిపెట్టారు కదా, ఇదిగో ఇప్పుడు మీకు కష్టం వచ్చింది, మీకు బాధ వచ్చింది, అదిగో ఆ దేవతను మిమ్మల్ని ఏమో రక్షిస్తారు కదా అని మీరు వెళ్ళారు కదా, మీకు కష్టం వచ్చింది కదా. ఇప్పుడు శత్రువులందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళని ఇప్పుడు అణగొడుతున్నారన్నమాట. అప్పుడు బాధ వచ్చింది వీళ్ళకి. బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఇదిగో దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెట్టడానికి వస్తున్నారు. ఇదిగో నేను మిమ్మల్ని రక్షింపను. వీళ్ళు మీరు ఏం చేయాలి? అది మీరు ఏం చేసుకోండి, మొర్ర పెట్టుకోండి. చదువుదాం. పోయి మీరు అది ఏం చేశారంటే వాళ్ళు కోరుకున్నారంట. దేన్ని? అది మాకు ఫలానది కావాలి, ఫలానది కావాలని వారు ఏం చేశారు? ఈరోజు కూడా మనకి శాంతి, సమాధానాలు, నెమ్మదులు లేదా ప్రార్థించినా కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు కార్యాన్ని ఎందుకు చేయడంటే మనం సరిగా లేకపోవడం బట్టి, సరైన నడవడక మనం నడవలేకపోవడం బట్టి దేవుని దగ్గర కొన్ని సందర్భాల్లో మనకి ఏం రాదో? ప్రార్థనకి జవాబు అన్నదే రాదు. అందుకే మీరు చేసే ప్రార్థన మీకును
ఆయనకి మధ్యలో అడ్డుబండగా ఉందంట. ఏంటది? పాపం. పాపం. అందుకే దేవునికి విరోధముగా ఉండకూడదని ఈ మాటలను బట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే వారు అంటున్నారు, దేవుడు చెప్తున్న మాట స్వయంగా దేవుడే మాట్లాడుతున్నారు. పోయి మీరు కోరుకునిన దేవతలకు మొర్ర పెట్టుకునుడి, మీ శ్రమ కాలమున అవి మిమ్మల్ని రక్షించనేమో. అంటే మీరు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నేను రక్షించానే, కానీ ఇప్పుడు అలాగ ఏమొచ్చింది చెప్పండి? శ్రమ వచ్చిందా లేదా? ఎలా వచ్చిందని మనం ఆలోచిస్తారా? ఓసారి పైనుంచి మనం చదువుకున్నట్లయితే కనుక ఆలోచిద్దాం. ఒకసారి 8వ వచనం చదవండి. వారు అది ఎన్ని సంవత్సరాలు అంట అండి? అది 18 సంవత్సరాలు ఏం చేశారంట? అనగగొట్టి రెండు ఇక్కడ ఒకటి ఏం చేశారు? అనగొట్టారు, ఇంకోటి చెదగొట్టారు. దీన్ని ఏమంటారు? ఒకసారి ఆలోచించండి కదా. అనగొట్టడం వేరు, అనగొట్టి చెదగొట్టడం అంటే ఇంకా అనిసివేశారు మాట. అయ్యి బాబో మేము తట్టుకోలేము ఇంకా. ప్రభువా ఏదో నువ్వు లేవు కదా అనుకున్నాం, కానీ ఇదిగో మాకు వచ్చింది ఇప్పుడు కష్టం కదా. దేవుని విడిచిపెడితే ఏమైనా మా జీవితాలు బాగుపడతాయి చెప్పండి ప్రియమైన వాళ్ళారా? బాగుపడవు. నేను చెప్పడం కాదు, కానీ దేవుడే మాట నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అంటున్నాడు ఆయన. నాకు వేరుగా ఉండి ఏమండి, సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిని కలగజేసిన దాన్ని ఆరాధిస్తే కదా దేవుని విడిచిపెట్టారో. దేవుని విడిచిపెట్టి అని అంటున్నాడు అనమాట. మీకు మీ శ్రమ కాలమున ఏం చేస్తాయి? మిమ్మల్ని రక్షించనేమో. రక్షిస్తాయా? రక్షిస్తేనేమో. ఇలా అడగండి, ఇంకా మొరపెట్టండి. నా దగ్గరికి రాలేదు కదా మీరు, నన్ను పట్టించుకోలేదు కదా మీరు, నేను ఏంటో నా వల్ల కాదనుకున్నారు కదా మీరు, నాకు భయపడలేదు కదా మీరు. నేను కూడా మిమ్మల్ని ఏం చేస్తున్నానో విడిచిపెట్టాను. నన్ను వద్దనుకున్నారు కదా, నా అవసరం మీకు లేదు కదా అని విడిచిపెట్టారు కదా మీరు. నేను కూడా మీరు నాకు వద్దనుకున్నాను అని దేవుడు మాట్లాడుతున్నారట. ఎన్ని సంవత్సరాలు బాధ వచ్చింది వాళ్ళకే? అంటే అన్ని సంవత్సరాల ఇబ్బందులు మనమే. ఏమన్నా అంతేందుకు, ఒక సంవత్సరంలో 6-7 నెలల నుంచి ఇంచుమించు అనుకుంటా మాకు విసుగు లేక, పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. అర్థమవుతుందా లేదు? పనులు లేక చాలా కొరువుతూ ఉన్నాం కదా. నిజంగా ఇలాగే ఉంటూ తినడానికి ఏమీ లేకుండా అన్ని సంవత్సరాలు ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి? డైనీసి నీళ్ళని తాగడానికి సిద్ధపడిపోతాం. అలా ఉంటుంది పరిస్థితి కదా. 18 సంవత్సరాలు అంటండి వారిని ఏం చేశారంట? అనగగొట్టి చెతగొట్టారంట. అప్పుడు ఏం చేశారు తెలుసా? 10వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము మీ సన్నిధిని పాపము చేసి ఉన్నాం, మా దేవుని విడిచి బయలును పూజించి ఉన్నామని యెహోవాకు మొర్రపెట్టగా. చూడండి, మొర్ర పెడుతున్నారు. ఇప్పుడు మొర్ర పెడుతుంటే వాళ్ళకి ఏమైనా ఉత్తరం వస్తుందా? జవాబు వస్తుందండి? జవాబు రావట్లేదు. ఎందుకని? నన్ను విడిచిపెట్టారు కాదా అని. దేవుణ్ణి విడిచిపెట్టి ఎంటన వచ్చి ప్రార్థన చేసేంత మాత్రం మనకు జవాబులేమి రావు. విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడో పరీక్షిస్తాడో. ఓపిక కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఎదురు చూడాలి, గోజాడాలి, ఏడవాలి. ఏడ్చి మన హృదయం చాలా పరిశుద్ధముగా దేవుని దృష్టికి ఉంటేనే తప్ప జవాబు అన్నది మనకు త్వరగా రాదు ప్రియమైన వారు. ఏదో సేవకులు వచ్చి ప్రార్థన చేసేంత మాత్రాన వెంటనే అక్కడ అద్భుతం జరగదు. ఎందుకంటే మనము ఒకవేళ దేవునికి హృదయాన్ని ఇవ్వకపోతే ఆ రోజు 18 సంవత్సరాలంట దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతికారు. మరి ఎవరు ఆయనకి బలులు అర్పిస్తారో, ఎవరు ఆయన ఆరాధిస్తారో చెప్పండి? ఎవరు మహిమ వస్తుంది? 18 సంవత్సరాలంతా ఎవరిని ఆరాధిస్తున్నారు అనుకోవాలి మనం. ఇప్పుడు నిజంగానికి ఎంత బాధ ఉంటుందో చెప్పండి. ఇప్పుడు మనకి తల్లిదండ్రులు ఉన్నారు కదా. మన తల్లిదండ్రుల్ని మానేసి పక్కవారి దగ్గరికి వెళ్ళి ఒక యాప్లిస్కాయలు, దానంకాయలు, చక్కని భోజనము, అదేదో ఫ్రైడ్ రైస్ వాళ్ళు కండెదురుగా తీసుకెళ్ళి వారికి ఇచ్చామనుకోండి, కన్న తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది చెప్పండి? కన్నాది నేను, పోషించింది నేను, పెంచింది నేను కదా. నన్ను మానేసి పక్కోళ్ళకి వెళ్ళి ఇస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది? దేవుడు కూడా నిజంగా నన్ను ఆరాధించడం మానేసి కదా, జీవము లేని ఒక విగ్రహాన్ని ఆరాధిస్తున్నవాడు దేవుడికి ఎంత కోపం రావాలి? పైగా ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ప్రియమైన వారలారా, ఆ శరలో ఉన్నారో ఆ న్యాయాధిపతి చనిపోగానే, ఏ న్యాయాధిపతి? 10వ వచనం చూడండి, ఆయన పేరు 10 కాదు 3వ వచనం అండి. 3 అతని తర్వాత
ఆ, ఆ, అది ఆయన ఎవరండి? ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? అప్పుడు దాకా బాగానే ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత పరిపాలన ఎవరు ఇంకా రాలేదు. అతను రావాలంటే ఎవరు రావాలి విడిపించడానికే? ఎవరు రావాలి? అది చూసారా, వీళ్ళందరినీ విడిపించింది ఎవరు విడిపించారు? అది ఈ న్యాయాధిపతుల కోసం ఒకసారి మనం మాట్లాడడం. ప్రియమైన వారులారా, ఎవరి జాగ్రత్తగా ఆలోచించండి. అది మన యూట్యూబ్ ఛానల్లో దాంట్లో ఉంటుంది, చెక్ చేసుకుని వినొచ్చు. అది దాంట్లో చాలా శ్రేష్టంగా మాట్లాడడం జరిగింది ఈ విషయాన్ని. ఏమండి ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నామండి? ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? దేవుణ్ణి విడిచిపెట్టి మర్చిపోయారు. 18 సంవత్సరాలు ఎలాంటి బ్రతికారు? అది అంటే ఆ పాపము అన్య దేవతలను ఆరాధించారు. అప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చింది. 10వ వచనం కనబడుతుంది, అప్పుడు ఇశ్రాయేలులు మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాం, మా దేవుని విడిచి బయలును పూజించి ఉన్నాం. యెహోవాకు మొర్ర పెట్టగా ఏమని దేవుడు ఏమంటున్నారండి? యెహోవా ఐగుప్తుల వశములో నుండి, అమోరియా వశములో నుండి, అమోనీల ఫిలిస్తీన్ల వశములో నుండి మాత్రమే కాక సిదోనీయులను, అమాలేకీయులను, మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మల్ని రక్షించుతిని కదా. అది ఏం చేశారంటే నాయన, ఎంతమంది శత్రువులు ఉన్నారు ఇంటికి వెళ్ళి చదువుకోండి పైనుంచి కదా. అంతమంది శత్రువుల చేతిలో నుండి నన్ను మిమ్మల్ని విడిపిస్తే మీరు నన్ను ఏం చేశారు? మీరు చూసారా, అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రియమైన వారులారా, కలిగి ఉన్నా కానీ మనం మర్చిపోతున్నామేమో అని మనం అనుకోవాలి కదా. అలా మర్చిపోయి దేవుడి దగ్గరికి వచ్చారో, దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారో ముగించుకుందాం. అప్పుడు ఇశ్రాయేలీయులు అది ఏమంటున్నారట అండి, మేము నీ దృష్టికి ఏం చేసాం? పాపం చేసి ఉన్నాం ప్రభా. అయ్యే ప్రభా, నీకు ఏది ఇష్టమో, నీ దృష్టికి ఏది ఇష్టమో చెప్పు, అది మేము చేయడానికి ఇప్పుడు ఎలా ఉన్నాం? మేము సిద్ధంగా ఉన్నాం అన్నారన్నమాట. ఎందుకంటే కష్టము, బాధ వచ్చిందా లేదా? ఈరోజు దేవుని సన్నిధికి వచ్చాక ఇబ్బందులు తీరాక, అవసరాలు తీరాక ఎంతమంది చెప్పండి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కదా. దేవుణ్ణి రోజు ఎలా వాడుకుంటున్నారని అనుకోవాలంటే, ఇదిగో వాడుకునే వస్తువులా వాడుకుని ఏం చేస్తున్నారా? విడిచిపెడుతున్నారు. వస్తువు కదా, వాడుకుంటే బాగానే ఉంటుంది కదా అనుకుంటే, ఈరోజు దేవుణ్ణి కూడా ఎలా మారుస్తున్నారు ప్రజలు అనుకోవాలంటే, వస్తువులాగా చూస్తారంటే అవసరాలకి దేవుణ్ణి వాడుకునే వారుగా ఉండకూడదు. రక్షణను పొందుకోవాలి. రక్షణ నమ్మకంగా కాపాడుకుని పరలోకానికి వెళ్ళాలన్న ఆ విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. వేశ్య బ్రతుకుతున్న ఆ ఆమెని విడిపించడానికి ఒక ఓషయ్య గారు వెళ్ళారే, ఆ పాపంలో ఉంటున్న ఆమెని, ఆ అపవిత్రతను విడిచిపెట్టాడు, పరిశుద్ధముగా మార్చి, ఇదిగో నేను నిన్ను కొన్నాను, విడిపించాను, ఇప్పుడు నువ్వు నా భార్యవి, ఎవరు కూడా నిన్ను వేలి పెట్టి చూపించడానికి కూడా వీర్లేదు, నిన్ను పరిశుద్ధపరిచాను అని ఒకరోజు ఆమె తీసుకొస్తే మరలా ఆమె ఇక్కడికి వెళ్ళిపోయింది. అది ఇశ్రాయేలు పరిస్థితి కూడా నేడదే. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారో నేను అనట్లేదు, కానీ ఈరోజు మనము ఎలా ఉన్నామో క్రీస్తులో అని ఆలోచించాలి. ప్రభా, నేను కూడా ఒకవేళ రక్షణ పొంది ఉన్నాను కానీ మాటికి నేను ఎక్కడైనా జారిపోతున్నానా అని ఆలోచన కలిగి మనము నడుచుకోవాలి. ఎందుకంటే ఆయనకి విరోధంగా ఉండి ప్రార్థన చేస్తే, ఆయనకి విరోధంగా మారి మనం ఆయనకు మొర్ర పెడితే ఆ మొర దేవుడు అంగీకరించడు, ఆలకించడు. మరి ఎప్పుడు ఆలకిస్తాడో? ఆయన ప్రేమించేవారు కావాలి. ఇందాక మనం విన్నాం యోషియా గ్రంథంలో 3వ అధ్యాయంలో, మనం ఆయన విడిచిపెట్టినా కానీ ఆయన ఏం చేశాడంటే పిలిచి ఆదరించాడు, స్వస్థపరిచేవాడిని, నడక నేర్పిన వాడిని నేనే అన్నాడు ఆయన కదా. అలా చేసిన దేవుణ్ణి ఈరోజు మనం విడిచిపెడితే పరిస్థితి ఏంటి ప్రియమైన వాళ్ళారా? అందుకే ఎన్నో అవకాశాలు మనం ఇచ్చినా కానీ అవకాశాలు మనం ఏం చేయకూడదు,
విడిచిపెట్టకూడదు. ఎవండి ఇక్కడ ఇశ్రాయేలు కోసం ఇది పూర్తి అయిపోతుంది. 14 వచ్చిన చదువుకుందాం చూడండి. పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకునండి, మీ శ్రమ కాలమున అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలుతో సెలవిచ్చును. అప్పుడు ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము, దయచేసి నేడు మమ్మల్ని రక్షింపమని చెప్పి, దయచేసి మమ్మల్ని ఏం చేయాలి ప్రభువా, నేడు మమ్మల్ని రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను ఏం చేశారంటే తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలులకు కలిగిన దురావస్థను చూచి సహింపలేకపోయాను. చాలండి, చూసారా? ఎప్పుడైతే ఒప్పుకుంటున్నారు కానీ హృదయంలో నుండి ఎప్పుడైతే తీసుకుంటున్నారో అప్పటి వరకు ఏం కలిగింది? దేవుని యొక్క ఆత్మ కలిగిందంటే మరొక న్యాయాధిపతిని దేవుడు పంపించడానికే సిద్ధపడుతున్నాడు. ఆయన ఎవరనుకుంటున్నారో? యెఫ్తా. చూసారా? ఆ ప్రజల్ని రక్షించడానికి. ఏమండి, న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చదువుకుంటే నిజంగా మనకు అర్థమవుతుంది, నిజంగా నేను కూడా అలాగే వెళ్ళిపోయానా అనిపిస్తుంది. ప్రారంభం నుండి మనం చదువుకుంటే ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, బ్రతుకుతున్నాము, సేవిస్తున్నాం అంటున్నారో, ఆ న్యాయాధిపతి ఉన్నంతకాలం బాగానే ఉంటున్నారో, ఆయన చనిపోతున్నారనగా మరలా ఏమైపోయేవారు? మరలా మొర్ర పెట్టేవారు, ప్రభా మమ్మల్ని రక్షించేవారు కావాలంటున్నారు. మరలా న్యాయాధిపతిని దేవుడు పంపిస్తుంటే మరలా కొద్ది కాలం బాగానే ఉండి మరలా ఒక గిద్యోను కోసం మనం చూసినా, ఒక సంసోను కోసం మనం చూసినా కానీ, ఇలాగ న్యాయాధిపతుల కోసం మనం చూసినా కానీ వీరందరూ కూడా ఎవండి రావడం, కొద్ది కాలం ఉండడం, మరలా లోకంలో వెళ్ళిపోవడం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెదిరిపోయేవారు. అక్కడ కనపడుతుంది వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇక్కడ కనపడుతుంది ఏం చేశారు తెలుసా? ఎవండి వాళ్ళ హృదయముల నుండి వారు ఏం చేసుకున్నారో, వారి మధ్య నుండి అన్య దేవతలు ఏం చేశారంటే అండి, అది అన్య దేవతలను వారు ఏం చేశారంటే తొలగించారు. ఏవండి అన్య దేవతలు వారు ఎక్కడైతే ఉన్నావో అవన్నీ ఇప్పుడు ఏం చేసి శుభ్రపరిచారన్నమాట. దేవుడు మన హృదయములోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. మన హృదయములోనికి రావడానికి ఇష్టపడుతుంటే ఇప్పుడు మనమేం చేయాలి? మన హృదయములో ఏమైతే ఉన్నావో, ఏవండి ప్రభా నన్ను క్షమించండి అనే మాట వేరు, హృదయములో నుండి తీసుకోవలసింది వేరు. ఒప్పుకోవడం వేరు, విడిచిపెట్టడం వేరు. ఒప్పుకోవడం అంటే పాపిని ప్రభా నన్ను క్షమించండి అంటాం, సింపుల్గా మాట్లాడేస్తాం. కానీ విడిచిపెట్టేది కావాలి. నేను పాపిని అని ఒప్పుకుంటాం, ఒప్పుకోవడం వేరు. ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందాడంట. అది మనం ఎలా ఉండాలని చెప్తాడైనా, మీరు అపరాధులుగా కాక ఏం చేయాలంటే మీ అపరాధములు మీరు కలిగి ఉన్నారు కదా, మీ అవిధేయతను మీరు ఏం చేయాలంటే విడిచిపెట్టమంటాడన్నమాట. అది విడిచిపెట్టినప్పుడు మనం ఏం పొందుతాం? కనికరము పొందుతామన్నమాట. ఆయన కనికరము కలిగే దేవుడు కాబట్టి. అందుకే మాటికి వెళ్ళిపోయిన ఇశ్రాయేలీలు ఏవంటే మరలా వచ్చేవారు, అవసరాల కొరకు వచ్చి మరలా బాధను బట్టి దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టేవారు. ఈరోజు మనం అలాగా ఉండద్దు. రక్షణ పొందిన తర్వాత అది శ్రమైన, ఇబ్బంది అయినా, కష్టమైన, ఏదైనా కానీ దేవుని విడిచిపెట్టకుండా నమ్మకంగా మనం బ్రతికితే మనకు దేవుడు పరలోకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వర్లారా, ఇది అంచు దినాల్లో మనం ఏమవుతున్నాం? బ్రతుకుతున్నాం. ఎప్పుడు ఏ విధముగా మన పరిస్థితులు ఉంటాయో ఎవరికి తెలియని దినాల్లో మనం ఉంటున్నప్పుడు భక్తిని కాపాడుకుందాం, రక్షణ కాపాడుకుందాం. ఇశ్రాయేలు వలె ఉండక ఎలా ఉండాలి? మనం దేవుని సొత్తైన ప్రజలుగా మారి ప్రభు కొరకు నమ్మకముగా ఉండాలి. బాప్తిసం పొంది పరిశుద్ధపరచబడ్డ మరలా కడగబడిన పంది బురదలోనికి వెళ్ళినట్లుగా కడగబడి పరిశుద్ధపరచబడి రక్షణ పొందిన ఒక విశ్వాసి మరలా లోకమనే పాపములోనికి వెళ్ళడానికి వీర్లేదు. ఎవరికి వీర్లేదంటే రక్షణ పొందిన వారు లోకములో కలిసిపోవడానికి వీర్లేదు. కలిసిపోవడానికి కాదు, దేవుడు మమ్మల్ని కొనుక్కుంది. తప్పుకుపోవడానికి కాదు, ఆయన సొత్తైన ప్రజలుగా మనం ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికి ఆయనతో పాటు ఆయన రాబోతున్నాడు కదా,
ఆయనతో పాటు ఆయత్తపడి పరలోకములో ఉండడానికి మన కన్న తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసే దేవుడి కొరకు సిద్ధపడదాం, పరిశుద్ధంగా మనం బ్రతిదాం. ప్రార్థన చేసుకుందాం.